శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో ఫిబ్రవరి 5వ తారీఖున ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి కుజగ్రహ ప్రభావం సింహరాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. కుజుడు మకర రాశిలో ఉచ్చస్థితి పొందడం జరుగుతుంది. ఇంచుమించుగా ఈ కుజుడు శని యొక్క రాశిలో ప్రవేశించినప్పుడు పారిశ్రామిక రంగం, రాజకీయ రంగం కొంత అలజడికి లోనవుతూ ఉంటుంది. ఏదో ఒక మార్పు చేర్పు జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే కుజుడు ఒక సైన్యాధ్యక్షుడు లాంటివాడు, అంటే ఒక స్ట్రిక్ట్ అయినటువంటి అధికారి, ఒక విధంగా ఎలక్షన్ కమిషనర్ లాంటివాడు. ఈ మకర రాశి ఎలా ఉంటుందంటే అది ప్రజలకు సంబంధించింది, లో కమ్యూనిటీకి సంబంధించింది, ఎక్కువగా మాస్ ఫాలోయింగ్కి మకర రాశి చెప్తుంటుంది. ఆ మకర రాశిలోకి ఈ కుజుడు ప్రవేశించడంతో ఖచ్చితంగా ఇండస్ట్రీస్ వర్గంలో తిరుగుబాటు సమ్మెలు చేస్తుంటారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి చోటమోట రాజకీయ నాయకులు వాళ్ళకి వాళ్ళ నాయకుల పద్ధతి నచ్చకపోవడం వల్ల, వాళ్ళకి అనుకున్న సీటు రాకపోవడం వల్ల, ఏదో కారణం వల్ల పార్టీలు మారుతూ ఉంటారు, ఇతర పార్టీలకు మారుతూ ఉంటారు, జంప్ చేస్తుంటారు, ఏదో కొంత అలజడి సృష్టిస్తూ ఉంటారు అన్నమాట. సో ఈ విధమైనటువంటి స్థితి మరి సింహరాశి వారికి 6వ స్థానంలోకి కుజుడు రావడం జరిగింది. అంటే ఈ ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి కుజుడు 6వ స్థానంలోకి రావడం వల్ల ఎక్కువ పోటీ ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. తన యొక్క ఫాలోవర్స్ వల్ల, తన కింద పనిచేసే వాళ్ళ వల్ల, తన యొక్క సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారి వల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఏదో సమ్మె చేస్తూ ఉంటారు, లేదంటే బెదిరిస్తుంటారు, ఏవో కోరికలు కోరుతూ ఉంటారు. అయితే విజయం సింహరాశి వారికే వస్తుంటుంది. 6వ స్థానంలో కుజగ్రహం ఉన్నప్పుడు వాడితో ఎవడు కూడా శత్రుత్వం పెట్టుకొని విజయం సాధించేవాడు ఇప్పటిదాకా ఉండడం. ఖచ్చితంగా వాళ్ళదే విజయం అవుతూ ఉంటుంది. ఏదో విధంగా అయినా సరే ఆ ఉద్యమాన్ని అణచివేసి చివరికి వీళ్ళే మంచి అనిపించుకొని వాళ్ళకి మళ్ళీ మంచి చేస్తూ ఉంటారు అన్నమాట. మొత్తం మీద సింహరాశి వారికి ఒక విజయ యోగం ఏర్పడింది. పైపెచ్చి ఉచ్చస్థానంలో ఉన్నాడుగా కుజుడు, అందువలన కంపల్సరీగా ఇది రాజకీయ రంగంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి తన కింద చేస్తున్నటువంటి వారు ఎంత అలజడి సృష్టించినా, ఎంత బెదిరించినా కూడా వాళ్ళని అణగదొక్కి ఖచ్చితంగా సింహరాశి వారితే పై చేయి రావడం జరుగుతుంది. ఇది ప్రస్తుతం ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళో వారికి ఖచ్చితంగా ఇది అనుకూలమైనటువంటి సమయం. వారు ఎన్నికల్లో పోటీ చేసే నిమిత్తం కోరుకున్నటువంటి స్థానం రావడం కానీ, కోరుకున్నటువంటి పార్టీలో టికెట్ సాధించడం కానీ, మొత్తం మీద ఫస్ట్ స్టెప్లో విజయం రావడం లభిస్తుంది. ఎందుకంటే సుమారు అక్కడ 45 డేసే కుజుడు ఉంటాడు. దాని తర్వాత ఎలక్షన్ వచ్చే టైంకి ఇంచుమించుగా కుజుడు మారుతూ ఉంటాడు. కాబట్టి ప్రస్తుతం మాత్రం మొదటి స్టెప్లో మాత్రం విజయం రావడం జరుగుతుంది. సో అలాగే ఇది సింహరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి, స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకి, క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్న వారికి ఖచ్చితంగా ఇది అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. వారి వారి వృత్తుల్లో అభివృద్ధి రావడం జరుగుతుంది. ఇక నెంబర్ 2 పాయింట్గా ఎవరైతే ఉపాధి కొరకు నూతన ఉద్యోగాన్ని అన్వేషిస్తున్నారో, లేదంటే కొత్తగా స్వయంగా వాళ్ళకి వాళ్ళే ఏదో ఒక సంస్థ, ఏదో ఒక వ్యాపారమో, ఏదో వ్యవసాయమో ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఇది అనుకూలమైనటువంటి సమయం. మొత్తం మీద ఏంటంటే వాళ్ళకి విజయ అవకాశాలు, వృత్తిలో అభివృద్ధి అనుకూలంగా రావడం జరిగింది. అలాగే 6వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు తన అష్టమ దృష్టితో రాశిని వీక్షిస్తుంటాడు. సో మరి ఉచ్చులో ఉన్నాడు కాబట్టి, అష్టమ దృష్టిలో వీక్షిస్తున్నాడు కాబట్టి, మరి ఈ రాశిలో ఉన్నటువంటి వారికి దీర్ఘకాలంగా వేధిస్తున్నటువంటి అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే అవి ఈ సమయంలో సర్జరీ ద్వారా సరి చేసుకునే అవకాశం ఉన్నది. అలాగే కొన్ని సందర్భాల్లో వైద్యం చేయించుకోవడం కానీ, చిన్న చిన్న ఆపరేషన్లు జరగడం కానీ, వాళ్ళలో ఉన్నటువంటి బలహీనతల్ని వదులుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే కుజుడు క్రమశిక్షణ కారకుడు. కొంతమంది అష్టమ దృష్టిలో చూసినప్పుడు వాళ్ళు ఏదైనా వ్యసనాన్ని కలిగి ఉన్నా, ఏదైనా బలహీనత కలిగి ఉన్నా, లేదంటే దైనందిన జీవితంలో ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. ఏదో ఉదయం 10 గంటలు ఎగుతూ ఉండడం,
లేదంటే ఇంకోటి ఏదో వ్యసనం ఉంటుంది. దాని నుంచి బయటపడే అవకాశం మరి కుజుడు అష్టమ దృష్టిలో చూడటం వల్ల తన యొక్క దైనందిన కార్యక్రమంలో క్రమశిక్షణగా మెదులుతూ ఉంటాడు. బలహీనతల్ని వదులుకుంటూ ఉంటాడు. చాలా చాకచక్యంగా, డిసిప్లిన్‌గా, క్రమశిక్షణతో వ్యవహరించడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా విద్యార్థులకి చాలా మంచి నడవడిక, ఒక క్రమశిక్షణ, అలాగే ఏదైనా వాళ్ళు ఎన్నుకున్నటువంటి సబ్జెక్టులో విజయం సాధించడం, ఇవన్నీ కూడా విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. అలాగే మరి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఇదే సమయంలో వివాహ ప్రయత్నాలు చేస్తుంటే సమర్థవంతుడైనటువంటి భర్త ఈ సమయంలో రావడం జరుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య ఏదైనా విభేదాలు ఉంటే ఈ సమయంలో మరి భర్త గారి యొక్క ప్రవర్తనలో మార్పు రావడం, మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది. అలాగే స్త్రీలకి కంపల్సరీగా వాళ్ళు జీవిత భాగస్వామి మీద ఆధిపత్యాన్ని వహిస్తారు. ముఖ్యంగా రుణ సమస్యల నుంచి, కోర్టు సమస్యల నుంచి, అలాగే బయట ఉన్నటువంటి సెటిల్మెంట్లు ఇవేమన్నా ఉంటే జాతకుడికి అనుకూలంగా తీర్పు రావడం జరుగుతుంది. చాలా కాలంగా మీకు శత్రువులుగా ఉన్నటువంటి వారు ఈ సమయంలో మిత్రులుగా మారే అవకాశం ఉంది. సో ఏదైనా ఇది అధికారులకి, రాజులకి, రాజకీయ నాయకులకి కలిసి వచ్చే సమయం కాబట్టి ఇంకా వీళ్ళు మేలైన ఫలితాల కోసం కంపల్సరిగా ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయ దర్శనం, హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం, ప్రతిరోజు సూర్య నమస్కారం, ఆదిత్య ఉదయ పారాయణ వల్ల రాబోయే రాజకీయ రణరంగంలో ఏదో కంపల్సరిగా విజయాన్ని సాధిస్తారని, వృత్తి సంబంధించిన విషయాల్లో సక్సెస్ పొందుతారని ఆశిస్తూ, సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి, నిప్పు, నీరు, వాయువు, ఆకాశం అనే 5 తత్వాలు ఉండడం జరిగింది. దీన్నే మనం ఈ పూజాధికాలు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజ అని చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాశి అవ్వటం వల్ల ధూపంతో పూజించడం వల్ల, అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి ధూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం. అంటే చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయని వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యల్లో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు. ఎక్కువగా అమ్మవార్లకి, శివునికి, అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి 2 పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకటి, అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా, అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులాగా ఉంటే ఏదో ఓం నమో నారాయణయో, ఓం శివాయ ఏదో చదువుతూ ఉంటాయి. సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఇరిగిపోయిన వస్తువులు, పనికిమాలిన వస్తువులు, అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం. అలాగే కొంతమందికి ఏంటంటే ఓ 10 జతల చెప్పులు ఉంటాయి. ఏదో కొత్తవి కొంటుంటారు, పాత ఏం చేసుకుంటారో. ఈ చెప్పుల జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలంకి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులన్నీ నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయటపడేయండి. ఏదో 1-2 చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక కొత్తమైన పద్ధతి. అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట. అంటే కుచ్చు పైకి వచ్చేలా పెడుతుంటారు అనమాట. జ్యేష్ఠాదేవి చేతిలో ఆయుధంలాగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటా ఏం పోయింది. అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుచ్చు పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టలేదు. ఇవన్నీ కూడా అలక్ష్మికి కారణాలన్నమాట.
సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి. ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేరబడి ఈ విధంగా భోజనం చేయడం, ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు. ఇవన్నీ కూడా శనిని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట. ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి. అలాగే శుభ్రమైనగా ఉండడం, శుభ్రంగా భోజనం చేయడం, అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి. కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వల్ల వాళ్ళు కంపల్సరీగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. స్వస్తి.